జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 7వ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగము 25వ శ్లోకము. నాహం ప్రకాశః సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజం అవ్యయం. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ జ్ఞాన విజ్ఞాన యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ అంటూ ఉన్నాడు, అర్జున, నేను మానవ శరీరాలతో అవతరించటం వల్ల ఈ మానవ శరీరాలన్నీ కూడా ప్రాకృతికమైనటువంటి శరీరాలే అవటం వల్ల నేను ఈ ప్రకృతికి సంబంధించినటువంటి శరీరములను స్వీకరించి అవతరిస్తూ ఉండటము వలన జ్ఞానహీనులైనటువంటి వారు, మూఢులైనటువంటి వారు నన్ను గుర్తించలేరు. వారికి నా ఉత్కృష్టమైనటువంటి స్వభావము గోచరించదు. ఎవరి జ్ఞానహీనులు అనంటే ఇంతకుముందే చెప్పాను. ప్రాపంచికమైనటువంటి సుఖాలను అనుభవించాలనే కోరికతో ఆయా సుఖాలను తీర్చుకోవటము కోసం, ఆయా కోరికలను తీర్చుకోవటము కోసమని ఇతర దేవతలను ఆశ్రయించి ఆరాధిస్తూ ఉండేటటువంటి వారికి నా యొక్క ఉత్కృష్టమైన స్వభావము తెలియదు. నేను మానవ శరీరములో అవతరించటము వల్ల నేను కూడా వారి వలనే జనన మరణములు కలిగినటువంటి వాడిని అని అనుకుంటారు. నేను జనన మరణములు లేనటువంటి వాడిని అని ఆ జ్ఞానహీనులు నన్ను గుర్తించలేరు. నేను శాశ్వతమైనటువంటి వాడిని అని ఆ మూఢులు నన్ను గుర్తించలేరు అంటూ శ్రీకృష్ణ పరమాత్మ తను మనలాంటి మానవ శరీరములను స్వీకరించి అవతరించటం వల్లనే మనము భగవంతుడిని గుర్తించలేకపోతున్నాము అని చెబుతూ ఉన్నాడు. పరమాత్మ శ్రీరాముడిగా శ్రీకృష్ణుడిగా వేంచేసినప్పుడు మనము ఉంటాం. కానీ ఇందాక భగవానుడు చెప్పినట్టుగా మనలాంటి శరీరంలోనే ఉన్నాడు కనుక అతడిని గుర్తించకపోవటం వల్ల ఇంకా మనము జన్మిస్తూనే ఉన్నాము. కానీ ఆ భగవంతుని పాదధూళి సోకిందేమో, అదృష్టవశాత్తు మనము మానవులుగా జన్మించాం. అయితే ఇప్పుడైనా భగవంతుని గుర్తించాలి మనం. ఎట్లా? ఇప్పుడేమి మానవ శరీరాలలో భగవానుడు అవతరించి లేడు మన సమకాలములో. కానీ శాస్త్రములో చెప్పినట్టుగా, పరమాత్మనే చెప్పినట్టుగా, నేను మీకందరికీ సులభుడనై విగ్రహ రూపములో వేంచేసి ఉన్నాను దేవాలయములలో అని భగవానుడే చెప్పాడు. ఇప్పటికైనా ఆ నిజాన్ని గుర్తించి అనేకమైనటువంటి దేవాలయములలో రాముడిగా, కృష్ణుడిగా, త్రివిక్రముడిగా, నరసింహుడిగా వేంచేసి ఉన్నటువంటి ఆ స్వరూపములన్నీ కూడా సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే అని గుర్తించి ఆరాధించి ఆ శ్రీమన్నారాయణుణ్ణే మనము శరణు వేడుకొని ఈ జనన మరణ చక్రములో నుండి విముక్తులమయ్యేటటువంటి నిరంతర ప్రయత్నము చేస్తూ ఆ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. నాహం ప్రకాశః సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు.
అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3ంటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ.